హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ యూనిట్స్ అనేవి ఫస్ట్ ఇయర్ కంటెంట్ ను మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈ రోజు ఏం చెప్తామంటే సెకండ్ ఇయర్ జువాలజీ నుంచి ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ గురించి చెప్తాను. సో అదేంటో మనం తెలుసుకుందాం, ఓకేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ థియరీ ఆఫ్ మ్యుటేషన్స్. సో మ్యుటేషన్స్ థియరీ, ఉత్పరివర్తన సిద్ధాంతం అని పిలిచేసి అంటాము. సో ఏంటి థియరీ ఆఫ్ మ్యుటేషన్స్ అంటే? ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై హ్యూగో డెవ్రీస్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే హ్యూగో డెవ్రీస్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ డచ్ బోటనిస్ట్, ఇతను డచ్ వృక్ష శాస్త్రవేత్త అనమాట. సో బొటానిస్ట్. అదేవిధంగా కాయిన్ ద టర్మ్ ఈస్ కాల్డ్ మ్యుటేషన్. ఇతను మ్యుటేషన్ ఉత్పరివర్తన పదాన్ని కనుక్కోవడం జరిగింది. సో మ్యుటేషన్ టర్మ్ ని కనుక్కోవడం జరిగింది హ్యూగో డెవ్రీస్. ఓకే, నెక్స్ట్ మ్యుటేషన్స్ అంటే ఏంటి అసలు డెఫినేషన్ అంటే చూద్దాం. సో మ్యుటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలు, అంటే సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ ఆర్గానిజం. అంటే సడన్ ఆకస్మికంగా మార్పు రావడం, ఇన్హెరిటబుల్ చేంజెస్ ఇన్ ఏ జీన్ కావచ్చు, ఇన్ ద ఆర్గానిజం కావచ్చు. సో సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ ఆర్గానిజం అంటే ఉత్పరివర్తనాలు ఆకస్మికంగా, ఏ జీవులైనా ఆకస్మికంగా జీన్ లో మార్పు వచ్చేటువంటి ఆ సందర్భాన్ని ఏమంటామంటే మనము ఉత్పరివర్తనం అంటాం. సో అసలు ఇతను ఎక్కడ కనుగొన్నా అంటే హీ ఫౌండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్. డిఫరెంట్ అంటే 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈనోథీరా లామార్కియా అనేటువంటి ప్లాంట్ ని తీసుకోవడం జరిగింది. ఈనోథీరా లామార్కియానా, చూడండి, ఈనోథీరా లామార్కియా అనేటువంటి కామన్ నేమ్ ఏమని పిలుస్తామంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అని చెప్పేసి అంటాం. సో ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అని చెప్పవచ్చు. సో ఈవినింగ్ ప్రైమ్ రోజ్ సైంటిఫిక్ నేమ్ అంటే ఈనోథీరా లామార్కియా అనేటువంటి మొక్కను తీసుకున్నాడు. ఇందులో కనుక చూస్తే కొంతమంది సిద్ధాంత వ్యక్తులు ఏం చేశారంటే ఈ మ్యుటేషన్స్ కి డిఫరెంట్ నేమ్స్ పెట్టడం జరిగింది. సో డార్విన్ ఏమని పిలిచా అంటే డార్విన్ కాల్డ్ మ్యుటేషన్ స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పడం జరిగింది. అంటే డార్విన్ అనే వ్యక్తి ఇక్కడ స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ లేదా సాల్టేషన్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేరియస్ బేట్సన్, సో బేట్స్ అనేటువంటి వ్యక్తి దే కాల్ దెమ్ డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని చెప్పడం జరిగింది. ఇది డిస్కంటిన్యూస్ వేరియేషన్ అటువంటి మ్యుటేషన్ అని చెప్పవచ్చు. అంటే డార్విన్ ప్రకారం ఏమో స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పాడు. బేట్స్ అని ఏం చేసింటే విలియం బేట్సన్, బేట్సన్ అంటాం. సో ఇతనేం చెప్పాడు, ఉత్పరివర్తనాలని అంటే మ్యుటేషన్స్ ని డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని చెప్పేసి, అంటే డిస్కంటిన్యూస్ గా వైవిధ్యాలు జరుగుతాయి అని చెప్పడం జరిగింది. అయితే ఇతను ఈనోథీరా లామార్కియానా మొక్కలో హ్యూగో డెవ్రీస్ కనిపెట్టినటువంటి సైలెంట్ ఫీచర్స్ అంటే ఇక్కడ లక్షణాలు కనుక చూసుకుంటే మ్యుటేషన్స్ థియరీ యొక్క లక్షణాలు, అంటే మ్యుటేషన్ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సో ఫస్ట్ వన్ పాయింట్, ద మ్యుటేషన్ అక్కర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్. అంటే సహజ సిద్ధంగా ప్రత్యుత్పత్తి జరిగేటువంటి జీవులలో టైం టు టైం, అంటే కాలానుగుణంగా టైం టు టైం అనేది జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా సో దే ఆర్ ద డిస్కంటిన్యూస్, ఇవి డిస్కంటిన్యూస్ గా చేస్తాయి. ఆర్ నాట్ అక్యుములేటెడ్, నాట్ జనరేషన్స్, ఇవి నిరంతరాయంగా జరుగుతాయి. అదేవిధంగా జనరేషన్స్ కూడా ఇవి జరగడం జరుగుతుంది. అదేవిధంగా సో దే ఆర్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ సో దే ఆర్ ద అండ్ ఇంటర్మీడియట్ ఫార్మ్స్, ఇవి మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాయి, అదేవిధంగా అంటే పూర్తి స్థాయిలో ఉంటాయి. అదేవిధంగా సో దే ఆర్ ద ఇంటర్మీడియట్ ఫార్మ్స్, అదేవిధంగా వీటిలో మాధ్యమిక జీవులుగా పనిచేస్తాయని చెప్పేసి అన్నారు, ఇంటర్మీడియట్ ఫార్మ్స్. సో దే ఆర్ ద సబ్జెక్ట్ టు న్యాచురల్ సెలక్షన్స్. సో దే ఆర్ ద సబ్జెక్ట్ న్యాచురల్ సెలక్షన్, అంటే అంటే సహజ సిద్ధంగా జరిగేటువంటి ఈ ప్రక్రియను మనం ఇక్కడ మ్యుటేషన్ థియరీగా చెప్పవచ్చు. సో ఏ జీవులో అయినా సడన్ గా ర్యాండమ్ చేంజెస్, ఇన్హెరిటబుల్ చేంజెస్ ఇన్ ద ఆర్గానిజం, దాన్నే మనం మ్యుటేషన్ చెప్పేసి అన్నాం, ఉత్పరివర్తనాలను చెప్పేసి అన్నాం. కాబట్టి ఈ మ్యుటేషన్ థియరీని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే, పదాన్ని కనుగొన్న వ్యక్తి హ్యూగో డెవ్రీస్. అదేవిధంగా అతను కనిపెట్టినటువంటి ఆ 4 డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి ఇక్కడ మనం చూద్దాము. సో చూడండి, సో 1 2 3 4 ఏంటి ఆ 4 డిఫరెన్స్ అంటే, ఈనోథీరా బ్రెవిస్ స్టైలిస్, అతను ఒక స్మాల్ స్టైల్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ మొక్కలు.
అదే జాతికి సంబంధించిన ఇంకొక మొక్క చూస్తే ఈనోతీరా లెవిఫోరియాలో స్మూత్ లీవ్స్ ని కలిగి ఉన్నాయి. అంటే స్మూత్ లీవ్స్ ని కలిగి ఉన్నాయి ఈ మొక్కలు. కొన్నిటి వాటిలో స్టైల్ అంటే తెలుసుగా మీకు కీలాగ్రం, కాబట్టి స్టైల్ అనేది కలిగి ఉంది. సో అదేవిధంగా ఈనోతీరా జైగాస్ అంటే జైగంట్ ఫామ్. సో పెద్దగా ఇది లక్షణం అనేది పొడవుగా ఉన్న ఈ మొక్కలు మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఈనోతీరా ననెల్లా కొన్ని డ్వార్ఫ్ మొక్కల్ని కనిపెట్టడం జరిగింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయడం ద మ్యుటేషన్స్ అక్కర్ ఇన్ ఆర్గానిజం. అంటే ఈ స్పీసీస్ లో డిఫరెంట్ ఫార్మ్స్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే సో దే ఆర్ ద సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజెస్. కేవలం వీటి యొక్క ఈ 4 ఫీచర్స్ వల్ల ఈ విధంగా ఈ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం ప్రత్యేకంగా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మ్యుటేషన్ థియరీ అని చెప్పడం జరిగింది. సో ఏంటి ఆ 4 అంటే ఈనోతీరా బ్రెవిస్టైలిస్, ఈనోతీరా లెవిఫోలియా, ఈనోతీరా జైగాన్ అండ్ ఈనోతీరా నడెల్లా. ఓకేనా? కాబట్టి ఈ 4 ఫార్మ్స్ రాయాలి. ఈజీగా 4 మార్క్స్ మీరు గెటింగ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.